ఈ ప్రాబ్లం చూడండి, ఇఫ్ 3 ఫెయిర్ డైస్ ఆర్ రోల్డ్, 3 డైస్ రోల్ చేసామంట. 3 డైస్ రోల్ చేస్తే మన డినామినేటర్ ఎంత? 216. సరే, డినామినేటర్ 216, అది ఫిక్స్ అయిపోవాలి. ముందే మనకి డినామినేటర్ తెలిసి ఉండాలి, అంతే కదా. 6 క్యూబ్, 6 క్యూబ్ అంటే 216 కదా. ఇప్పుడు న్యూమరేటర్ మన క్వశ్చన్లో నుంచి వస్తుంది. ది ప్రాబిలిటీ దట్ ది సమ్ ఆఫ్ ది నంబర్స్ ఆన్ డైస్ 8, సమ్ 8 అవ్వాలంట. ఓకే, మీకు 3 డేస్కి ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, అందులో 2 డేస్కి 3 డేస్కి సింపుల్ టిప్స్, నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉంటేనే సింపుల్ టిప్స్ మనకు ఉంటుంది. ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మనం సమ్ వచ్చేసి r అనుకుంటే, ఇఫ్ 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 8, r ఈజ్ ద సమ్ ఆఫ్ ది నంబర్స్ ఆన్ డైస్. ఆ సమ్ కనుక 3 నుంచి 8 మధ్యలో ఏ క్వశ్చన్ అడిగినా నేను ఏ ఫార్ములా అప్లై చేయాలంటే ఇది షార్ట్ కట్, r-1 ఇంటూ r-2/2 వేస్. ఇప్పుడు ఇక్కడ నేను అడిగింది ఏంటి? సమ్ 8 కదా. ఓకే, సమ్ 8 కాబట్టి అంటే 3 నుంచి 8 వాటికి ఈ ఫార్ములాని అప్లై చేయొచ్చు కదా. హియర్ r ఈజ్ ఈక్వల్ టు 8. సో నంబర్ ఆఫ్ వేస్, r ఈజ్ ఈక్వల్ టు 8. నంబర్ ఆఫ్ వేస్ ఏంటి అంటే న్యూమరేటర్. r-1 అంటే 8 - 1 7, r ప్లస్ 8 తీసుకోండి. 8 - 1 7, 8 - 2 6/2. 42/2 అంటే 21 కదా. సో 21/216 ఈజ్ ది ఆన్సర్. ఇస్ ఇట్? 21/216 అంటే 3 క్యాన్సిల్ అవుతుంది కదా, 7. ఇక్కడ 72, 7/72 ఈజ్ ది ఆన్సర్. క్లియర్ అన్నమాట.